హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కథలో మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక ఊర్లో రమేష్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. అయితే ఎన్ని రోజులు ఇదే పని చేసుకొని మనం బతుకుదాము, మనం ఒక మంచి బిజినెస్ పెడదాము, చాలా గ్రోత్ అవుతాము. అంటే ఏం బిజినెస్ పెడదాం రా అంటే ఒక మంచి బఫెలో కొందాము, ఒక బఫెలో కొందాము. మంచి దాన్ని వచ్చే పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి అమ్ముదాము, మంచి గ్రోత్ అవుదామని అనుకుంటాం. అయితే రేపు పొద్దున 12 గంటలకు చెరొక బఫెల్లో కొందామని ప్లాన్ వేసుకుంటాం. మధ్యాహ్నం 12 గంటలకు, పొద్దున 12 గంటలకు అట్లా రమేష్ అనే వ్యక్తి వస్తాడు. ఈ సురేష్ ఒకటవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, నాలుగు రాడు. తర్వాత ఏమవుతుందంటే ఈ రమేష్ అనే వ్యక్తికి విసుగు వచ్చేస్తుంది, యాష్టపడతాడు. ఇక ఒక బఫెలో కొంటాడు, వెళ్తాడు, ఒక బఫెలో కొంటాడు, కొని దాన్ని దాన్ని మంచిగా చూసుకొని దాని నుండి వచ్చే పాలు తీసి ఒక మంచి షాప్ పెట్టుకొని దాన్ని అమ్ముతాడు. దాన్ని అమ్ముతాడు. మస్తు కస్టమర్లు, షాప్ ఉన్న మస్తు కస్టమర్లు ఉంటారు. ఫుల్ పబ్లిక్ ఉంటుంది, ఫుల్ గిరాకీ వస్తుంది. ఇక మస్తు డబ్బులు వస్తాయి. అట్లా ఒక నెల 2 నెలలు తిరిగేసరికి ఒక్క బఫెల్లో తోటి 20 బఫెల్లోలు ఉంటాడు. మంచి 20 బఫెల్లోలు ఉంటాడు. అట్లా 20 బఫెలతోటి ఒక వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ పాలు అమ్మడము, నెయ్యి అవన్నీ అమ్ముతాడు. తిరిగి వచ్చేసరికి ఒక సంవత్సరం అయ్యేసరికి అక్కడక్కడ అదర్ స్టేట్లలో బ్రాంచులు పెడతాడు. ఇతనే అదర్ స్టేట్స్లో అవుట్ ఆఫ్ స్టేట్లో బ్రాంచులు పెడతాడు. మంచి గ్రోత్ అవుతాడు. మంచిగా ఇతను పెద్ద డెవలప్ అవుతాడు. మంచిగా ఇతను ఒక లగ్జరీ లైఫ్ అయిపోతాడు. ఒక బిల్డింగ్ కొంటాడు, ఒక కార్ కొంటాడు, ఒక మంచి ప్లేస్ కొంటాడు, మంచిగా స్టేబుల్గా ఉంటాడు, మంచిగా ఎదుగుతాడు. అయితే అది ఇంకొక రోజు ఒక ఆలోచన వస్తుంది. అరే మనము ఇంతవరకు మనం ఉన్న ఊరికి పోయేద్దాం నడుము, ఒకసారి ఊరిని చూసేద్దాము, అలానే మన ఫ్రెండ్ సురేష్ కూడా ఎలా ఉందో చూసేద్దాం నడుము అని తన ఊరికి బయలుదేరి కార్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళినాక ఊర్లోకి ఎంటర్ అయినాక ఒక గోయింగ్ అనమాట. అందులో కారు ఒక టైర్ దిగబడుతుంది. అయితే కిందికి దిగి, ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా, కొంచెం నా కార్ టైర్ దిగబడింది, కొంచెం హెల్ప్ చేయండి, హెల్ప్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళడానికి వస్తానని హెల్ప్ అడగమని చూశాడు. అయితే అక్కడ ఎవరు లేరు. ఒక వ్యక్తి దూరంగా ఉండడం, అక్కడ కూర్చున్నాడు ఒక చెట్టు కింద. అయితే అతను పిలుస్తున్నాడు, పలుకున్నాడు. అయితే దూరంగా అతని దగ్గరకు పోయి చూసేసరికి అతను సురేష్ ఉన్నాడు. ఏ సురేష్, నువ్వా, ఏంటి ఇట్లా అయినావు అంట. ఎవరబ్బా ఈ పర్సన్ నన్ను సురేష్ అంటున్నాడు. ఎందుకు గుర్తుపడుతున్నాడు? ఎందుకంటే రమ్య లైఫ్ టోటల్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్, డ్రెస్సింగ్ లైఫ్ చేంజ్, హెయిర్ స్టైల్ చేంజ్, మొత్తం అన్నీ చేంజ్ అయిపోయింది. గుర్తుపట్టడానికి రాకొచ్చింది. సురేష్, నేను రమేష్ని అంటాడు. అరే మనం ఇద్దరం ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాము, ఒక బఫెలో కొందాం అనుకున్నాము. అంటే ఒక బఫెలో కొనుక పాలు, పెరుగు, వెన్నె, ఇవన్నీ అమ్ముదాం అనుకున్నాం కదా, ఇట్లా అయిందంటే, ఓ రమేష్ నువ్వా అని ఇట్లా షాక్ అవుతాను. సరే కానీ నా గురించి పక్క పెట్టు. అసలు ఆ రోజు ఏమైంది? నువ్వు రాలేవు, నీకోసం చాలా ఎదురు చూసినావు, నువ్వు రాలేవు. ఇక మళ్ళీ నువ్వు రాలేకపోయేసరికి నేను స్టార్ట్ చేసిన బిజినెస్ అని, ఇక నా అంతా నేను స్టార్ట్ చేసిన అని చెప్తాను. సరే అసలు ఏమైంది నీది అంటే, ఆ రోజు ఇంటికి వెళ్ళిన మా వైఫ్కి చెప్పిన, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఇట్లా ఒక బఫెలో కొని ఒక పాలు, పెరుగు, వెన్నె, ఇవన్నీ అమ్మితే మంచిగా రిచ్ అవుతాము, లగ్జరీ లైఫ్ అయిపోతుంది, మంచిగా సుఖంగా ఉండొచ్చు మంచిగా అని చెప్తే మా వైఫ్ ఒక 3-4 క్వశ్చన్స్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్, బఫెలో చచ్చిపోతే. సెకండ్ క్వశ్చన్, అది పాలేయకపోతే. థర్డ్ క్వశ్చన్, ఎవరు కొనుక్కోకపోతే. ఫోర్త్ క్వశ్చన్, నీకు అమ్మడం చేత కాకపోతే. ఎందుకో మా వైఫ్ చెప్పింది మంచిగా అనిపించిందని నేను ఇక బిజినెస్ జోలికి వెళ్ళకుండా ఇక్కడ ఏదో పని చేసుకొని ఉన్నా, అందుకనే ఇట్లున్నా, నువ్వు అట్లున్నావు అని అంటాడనమాట. ఇక్కడితో స్టోరీ అయిపోయింది. కానీ ఫ్రెండ్స్,
మన చుట్టూ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎన్నో ఆపర్చునిటీస్ మన చుట్టూ చాలామంది ఫటాఫట్ ఎందుకు ఎదుగుతుందంటే వాళ్ళకి వచ్చిన ప్రతి ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారు పాజిటివ్ మైండ్ తోటి. అందుకని వాళ్ళు అంత ఎదుగుతున్నారు. అవునా? మన నెగిటివ్ మైండ్ తోటి ఉన్నోళ్ళు కాకపోతే అవ్వకపోతే కస్టమర్లు వస్తారా, ఇట్లా నెగిటివ్ ఆలోచించిన వాళ్ళు చరిత్రలు తీయాలి. అక్కడనే ఉన్నారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. పాజిటివ్ మైండ్తో ఎదిగిన వాళ్ళు ఎక్కడనే ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్ మైండ్తో గ్రాప్ చేయండి. అప్పుడు లైఫ్ చాలా బెటర్ ఉంటుంది. అంతేగాని అంటే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిందనుకో, ఏదైనా లెటర్ వచ్చిందనుకో, మీకు వెళ్ళి కలవండి, ఇంటర్వ్యూ ఇవ్వండి, తర్వాత సెలెక్ట్ అవ్వాలి. అవునా? రాకపోతే మళ్ళీ ట్రై చేయండి. అంతేగాని కాకపోతే అరే అప్పుడే రాలేదు ఇప్పుడేమొస్తుంది అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉంటాయి. అప్పుడు రాలేదు ఇప్పుడు కూడా రాలేదు అట్లా వద్దు. ట్రై చేసి వచ్చినా రాకపోయినా ట్రై చేయి. వస్తే 10 సార్లు ట్రై చేస్తే 10వ వస్తుంది. 9 సార్లు రాకపోయినా 10వ వస్తుంది. చాలా మంచిగా ఎదగొచ్చు. అంతేగాని విసుగు వచ్చినా ట్రై చేయి, అది సాధించే వరకు ట్రై చేయి. అంతేగాని నాకు అవ్వట్లేదు, నాకు అరే ఇట్లా నెగిటివ్ వద్దు. కాకపోతే అవ్వకపోతే ట్రై చేయి. ట్రై చేయడం మానేసుకో, ట్రై చేయి, చేస్తూ ఉండు. ఇట్లా ట్రై చేస్తూ ఉండు, ఏదో ఒకసారి వస్తుంది, 100% వస్తుంది. పాజిటివ్ మైండ్తో థింక్ చేయి, పాజిటివ్ మైండ్తో ఆలోచించు, పాజిటివ్ ఆలోచించు. డోంట్ థింక్ నెగిటివ్, బీ పాజిటివ్. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, పాజిటివ్ మైండ్తో కానీ ఎక్కడనే ఉంటారు. నెగిటివ్ మైండ్తో ఆలోచించిన ఎక్కడికి అక్కడనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్.